నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మనం చూస్తే సాక్షి పూర్తిగా అబద్ధాల పత్రిక అని ఎప్పటి నుంచో తెలుసు. ఈరోజు కంప్లీట్గా మద్యం కుంభకోణంలో పూర్తి వైసీపీ ఇరుక్కున్న తర్వాత దాని నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరిని కూడా అది మాకు సంబంధించిన వాళ్ళు కాదని మాట్లాడుతున్నారు. పూర్తిగా ఐటీకి సంబంధించి అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక జగన్కి రాజ్ కసిరెడ్డి ఇప్పుడు మాకు సంబంధం లేదు, కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వ్యక్తి అని మాట్లాడుతున్నారు. వాసుదేవరెడ్డి పూర్తిగా సిట్ విచారణకి సపోర్ట్ చేస్తలేదని మాట్లాడుతున్నారు. సో కంప్లీట్గా వీళ్ళు చెప్పే అబద్ధాలని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సాక్షి పత్రిక అనేటువంటిది వాళ్ళకి ఒకే ఒక సోర్స్ మిగిలింది వాళ్ళ మాట చెప్పుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ మీడియాలో తప్ప బయట చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే ఇది సాక్షి పత్రిక అసలు అది ఎలా ఉద్భవించింది, అది ఎలా పుట్టింది అంటే అవినీతికి అరాచకానికి పుట్టిన విషపత్రిక. అది ఒక అబద్ధాల పత్రిక సాక్షి అనేటువంటిది. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నిజం రాస్తే మీ తల బదలేసిపోతుంది చదివితే. వాళ్ళు కానీ నిజం రాశారనుకోండి మీకు మూర్ఛ వచ్చేద్ది. వాళ్ళు నిజం రాయరు, ఎందుకంటే ఆ రూల్ బుక్ ఉంటుంది కదా, ఒక పాలసీ ఉంటుంది కదా, అలాగా అందులో ఎప్పుడు అబద్ధమే రాస్తాడు. దాని రివర్స్లో చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనకి అద్దంలో మిర్రర్ ఇమేజ్ అంటారు, కుడి ఎడమ కింద కనపడుతూ ఉంటుంది అద్దంలో, చూసుకోండి మీకు కావాలి. మిర్రర్ ఇమేజ్ అంటారు దాన్ని. అలాగా ఇది దీనికి రివర్స్లో చూసుకోవాలి మీరు. వాళ్ళు మాకేమీ సంబంధం లేదన్నారనుకో అంతా వాళ్ళే చేసినట్టు లెక్క. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకుని అప్పుడు చదవాలి దాన్ని. ఇప్పుడు వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు మాట్లాడిన అసభ్య సంభాషణలు అన్నీ కూడా ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం మొదటి నుంచి వాళ్ళకి అలవాటే. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత దాని మీద ఏదో ఒక దాని మీద స్టాండ్ అయిపోయి ఉండాలి కదా, అలాగే స్టాండ్ అయిపోయి అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం మే 13, 2024 ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం, పౌరులు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు తీర్పుని ఇవాళ ఇచ్చారు. అంతకు ముందు రోజు వరకు వాళ్ళు ఏం చెప్పారండి? వై నాట్ 175 తిరిగి మళ్ళీ మన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, సిద్ధమా అన్నారు లేదా? ఈ ప్రజలకి మేము ఎంతో చేసాం అని చెప్పేసి నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు లేదా? ఏమైందండి? వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒకటే నిజమైందా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారో, లేకపోతే ఎన్నికల్లో వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడారు, అవన్నీ నిజమైనయా? వాళ్ళు చెప్పిన దానికి వాస్తవానికి ఎంత వ్యత్యాసం ఉంది, దూరం ఉందో చూశారు కదా. కాబట్టి ఇంకా మనం ఆ పత్రిక పొరపాటు ఏంటంటే కూటమిది, ఆ పత్రిక మానవ విలువల మానవీయ కోణంలోనే ఇంకా నడుస్తుంది. అది అందులో పనిచేసే ఎంప్లాయీస్ జీవనభృతి పోకుండా ఉండాలని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే సీజ్ అయిపోయి మూసేయాల్సిన పత్రిక నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, ఆర్థిక ఉగ్రవాదం వల్ల అది కూడా సీజ్ అయిపోయింది. కానీ అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ మా జీవనభృతి పోతుందండి, మా బతుకు అంటే ఆ ఒక్కదాన్ని నడవడానికి అనుమతి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. లిక్కర్ స్కామ్ ఉంది అందులో. ఇప్పుడు ధనంజయ రెడ్డి అతను ఎవరో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నారు, అతన్ని ఎవరు కనుసన్నల్లో ఉన్నాడు అతను? బాలాజీ గోవిందప్ప, అతను పెద్ద ఆడిటరు, 2 చేతులతోటి రజనీకాంత్ సంతకాలు పెడతాడు చూడండి, అలాగా 2 చేతులతో తప్పుడు లెక్కలు రాస్తాడు ఆ వేచాళ్ళంతా. కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్టీ, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి అంటే నెక్స్ట్ ఎవరు? ఆ కేసు ఎవరి దాకా పాక్కుంటే వెళ్తుంది నీరు కదా. వైశాలి సినిమా చూసారా మీరు? అందులో ఆ నీటి వాటర్ డైమెన్షన్లో ఆత్మ శిక్షిస్తూ ఉంటుంది ఎవరిని? తనకి అపకారం చేసిన వాళ్ళని. అలాగా అది అలా మెల్లగా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి. ఈ కేసు కూడా అలాగే పాక్కుంటూ వెళ్ళింది అతని దగ్గరికి. ఎక్కడ పాకుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఏమండి, ఆ పాక్కుంటూ వచ్చేటప్పటికి ఏం చేస్తారు? ఆటోమేటిక్గా దానికి షీల్డ్, కవచం కింద పెట్టుకోవడానికి ఒక అబద్ధాలు ఏదో ఒకటి చెప్పాలి. అదే చెప్పి నేను చేశానని చెప్తాడు అతను, నేనే దొబ్బేమన్నాను వీళ్ళందరినీ నేను చెప్పడు కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మాట చేసి ఏమంటున్నారో, వాళ్ళ అమ్మాయి చంపేసిందని చెప్పలేదా? సినిమా కూడా తీశారు కదా, అచ్చాను ఏదో సినిమా కూడా తీశారు కదా. కానీ అంతకుముందే వివేకం అని ఒక సినిమా వచ్చింది. అసలు ఏ టు జెడ్ అక్కడ ఏం జరిగింది అనేటువంటి కళ్ళకు కట్టినట్టు తీశారు. అదంతా కూడా దేని ఆధారంగాను? ఛార్జ్ షీట్ ఆధారంగా. అంటే ప్రజలు నమ్మారు, వాస్తవం అది. ఇప్పుడు వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్లో ఈ దేశమే నివ్వరబోయేలాగా, అసలు ఇలా కూడా చేయొచ్చని ఆశ్చర్యపోయేలాగా ముక్కు మీద వేసుకున్నారు. అబ్బా ఏమి చేసాడండి,
ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా చేశారు వాళ్ళు. ఆ తెలివితేటలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ తెలివితేటలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా తెలివితేటలు అయితే కదా, బుర్రలో మట్టి తప్పే ఉండదు. ఇంకా ఈ గోవిందప్పలో, కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఇలాంటి బ్యాచ్ అందరూ చేరారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ పాత్రదారులు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీకు ఏం అనుమానం లేదు. ఇక చాలా దగ్గరికి వచ్చింది. రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒకసారి రమ్మంటున్నారండి మిమ్మల్ని సిట్ వారు అని పిలుస్తారు. ఆల్రెడీ ఎంటర్ ది డ్రాగన్ ఈడీ వచ్చేసింది. ఎంటర్ ది డ్రాగన్ అంటే వెళ్ళటమే గారు రావటం ఉండదు యువతలకి ఏంటండి. కాబట్టి సహజంగానే వాళ్ళు లబోదిబోం అంటారు, అరుచుకుంటారు. చంద్రబాబు నాయుడు గారే సూత్రధారి అంటారు. అయితే ఏంటి, మిమ్మల్ని లోపలేయడానికి ఏ మార్గం అయినా అవలంబించాల్సిందే. ఎవరో ఒకళ్ళని అప్రూవర్గా మార్చుకుని మరి నిన్ను వదిలేస్తాను మొత్తం పోలీసు వాళ్ళు చెప్తారు కదా, విచారణలో దర్యాప్తులో భాగంగా ఇంట్రాగేషన్లో ఏం చెప్తారంటే నిన్ను వదిలేస్తాం, అసలు జరిగింది ఏంటి చెప్పరని అడుగుతారు ఖచ్చితంగా. వాళ్ళకి కూడా తెలవాలి కదా ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటో అని. అన్ని నిజాలు చెప్పినట్టు కొంత వెసులుబాటు ఇస్తారు, ఇస్తారు. ఇవ్వద్దటం నువ్వెవడం, అసలు దర్యాప్తు ఎలా చేయాలో చెప్పడం నువ్వెవడం. నువ్వు దొంగోడుకి దర్యాప్తు చేసి ఇది ఉండదు. మ్యాక్సిమం దొంగతనాలు చేసినోడికి, మ్యాక్సిమం అవినీతి చేసినోడికి, ఈ కేసుల్లో అవినీతి పరుడికి, అరాచకవాదులకి చాలా చట్టాలు తెలుస్తాయి. ఒక చెయ్యి తిరిగిన, కొమ్ములు మెలిదిరిగిన లాయర్ కంటే కూడా బాగా తెలివినోడి కంటే ఎక్కువ లా పాయింట్లు తెలుస్తాయి. అంత మాత్రాన నువ్వేం చెప్పలేవు, నువ్వు ఆదేశించలేవు, నువ్వు శాసించలేవు. ఎన్ని అబద్ధాలన్నా ఏం చేసినా పాపం పండిందండి. నువ్వు ఎన్నాళ్ళు తక్కువగలవు. నీ అదృష్టం ఏంటంటే ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, నీ అవినీతి కేసుల్లో నీకు ఒక వెసులుబాటు దొరికేసింది లక్కీగా. ఆయా వ్యవస్థల్లో పనికిమాలిన పోరంబోకులు కొంతమంది ఉండబట్టి, డబ్బులు కకృతి పడబట్టి, ఈ దేశం పట్ల, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా నీ బూట్లు లాగుతా, నువ్వు పాడేసి ఎంగిలి మెతుకులు తీసుకుంటా, నువ్వు కక్కిన కూడు తింటా. అది అందరి దగ్గర, ప్రజల దగ్గర నువ్వు తిన్న కూడు కక్కితే వాళ్ళు తిన్నారు కాబట్టి నీకు వెసులుబాటు చేసి కల్పించారు. లేకపోతే నువ్వు ఇన్నాళ్ళ పాటు బెయిల్ మీద బయట తిరగడం ఏంటి, నీ కేసులు విచారణ రాకపోవటం ఏంటి, నీకు ఇంకా శిక్ష పడకపోవటం ఏంటి, ఎన్నాళ్ళు ఊరుకోవాలి. నువ్వు జైల్లో ఉండి ఈ విచారణ కొనసాగితే నువ్వే అడుగుతావు బేగ తేల్చేమని. నేను ఇలా బయటకు వదిలేశారు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ అని, అదని ఇదని రకరకాలుగా ఎంత డిలే చేయాలో అంత డిలే చేస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు, చాణక్యుడిని మించిన వాళ్ళు, తెలివైన లాయర్లు నేను కాపాడుతాను ప్రయత్నం చేస్తారు చట్టంలో ఉన్న లోసుకుల ఆధారంగా. ఇది ఎప్పుడు జరుగుతానో ఉంది, ఇది జరుగుతుంది అలాగా. అదే నేను లోపల పెట్టి విచారణ జరిగింది అనుకోండి, బాగా తొందరగా తేల్చేయండి బాబు నువ్వే అడుగుతావు. ఇప్పటికైనా సరే వ్యవస్థలు ఆలోచించుకోవాలి. ఈ దేశం ఎంత గొప్ప దేశం. నిన్న కాక మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి రక్తం దారపోసి మనల్ని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ త్యాగాలకి విలువ ఉండద్దా? వాళ్ళు మనల్ని కాపాడుతున్నందుకు అందులో 100వ వంతన్నా సరే విశ్వాసం కలిగి దేశం పట్ల, ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడం కోసం, విలువలను కాపాడడం కోసం కనీసం అందులో 100వ వంతన్నా మీరు పనిచేయాలి కదా. ప్రజల పట్ల బాధ్యత, విశ్వాసం ఉండాలి కదా. వాళ్ళందరికీ బాధ్యత ప్రజల పట్ల విశ్వాసం, ప్రజలు రక్షించాలన్న ఆశయం, కోరిక కదా, దేశభక్తి కదా. వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళలో 100వ వంతన్నా మీకు ఉండాలి కదా. చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి కదా. ఎప్పటికైనా మేల్కోవాలి చట్టం వ్యవస్థలోని వ్యక్తులు. మమ్మల్ని ఎవడు ఏమనలేడు, మేము ఏం చెప్పినా సరే అదే, మమ్మల్ని ఎవడు ప్రశ్నించలేడని అనుకోకూడదు. ఎవడున్నాయి ఈ ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు, అంతిమంగా ప్రజలే. ప్రజల కంటే అబోవ్ ఎవడు ఉండడండి, ప్రజలే అబోవ్. వీళ్ళు ఇలాంటి ఎన్ని అబద్ధాలు ఆడినా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునే ఉన్నాయి. లిక్కర్ అనేటువంటిది ఆ పాలసీ పెద్ద స్కాము. డబ్బులు దోచేయడానికే దాన్ని మొదలుపెట్టాడు, విజయవంతంగా దోచేశాడు. దాన్ని చాలా విజయవంతంగా దాచుకోగలిగాడు. ఇప్పుడు వీళ్ళు ఈ స్కామ్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో కనిపెట్టడమే కాదు, ఆ పుట్టలో ఈ డబ్బు దశకం అంతా పోగేసి పెట్టిన పుట్టలను బద్దలగొట్టి ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. ప్రజలకు చర్యలే చూడాలి. ఈ దర్యాప్తు అప్పుడే ముగియాలండి. ఇదిగో వీడు చేశాడు అంటే నేను చేయలేదంటాడు. అలా కాదు, అది ఎక్కడ ఉందో పట్టుకోవాలా, అది తెచ్చి ప్రజల ముందు పెట్టాలా, ప్రదర్శన పెట్టాలా ప్రజల ముందు. అంతా లిక్విడ్ క్యాష్ కింద మార్చి గుట్ట కింద పోసి, ఇదిగో ఈ ప్యాలెస్లే కాదు, ఇంకో ఈ డబ్బు ప్యాలెస్ అంత ఎత్తు డబ్బు అని చూపించాలి ప్రజలకి. బంగారం కింద మార్చాడా, లేకపోతే నగదు రూపంలో ఉన్నాడా, వజ్ర వైడూర్యాల రూపంలో ఉన్నదా, పువ్వుల రూపంలో ఉంటే కూడా ఇంకో పువ్వులు ఆ మ్యాప్లన్నీ తీసుకొచ్చి భూమి తెచ్చి పోగట్లేం కదా. ఇది ప్రజలకు చూపించాలి. ఆ పని సాహసోపేతమైన చర్య అది.
ఈ ప్రభుత్వాలు ఏం చేస్తే తెలియదు కానీ అతను ఈ ప్రపంచం నిమిరిపోయేలాగా ఆ అవినీతి స్కామ్ చేశాడు. అంతకు మించి దిగ్భ్రాంతి గురేలా మీరు దాన్ని వెలికి తీసి ఆ దోచుకున్న సంపదను అందరినీ ప్రజలకి మీరు జమ కడితే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అవుద్దండి. ఆ పని చేయాలి. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా సంచలనమైనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీన్ని తేల్చి ఖచ్చితంగా ప్రజలకి వారి సొమ్ము వాళ్ళకి ఇచ్చేలాగా ఉంటే మనకు ఇది ప్రపంచం నివరిపోయేటువంటి ఒక సంఘటన కాబోతుంది. సో అది త్వరలోనే జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.